ఈ తరం దర్శకుల్లో అంటే కామెడీని ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ని మెయిన్ స్ట్రీమ్గా తీసుకొని సినిమాలు చేసే దర్శకులు సంఖ్య తగ్గిపోయింది గతంతో పోలిస్తే. ఇప్పుడు ఏంటంటే మనం వేరే థీమ్స్ వేరే వాటికి వెళ్తున్నాం. కానీ ఫ్యూ డైరెక్టర్స్ లైక్ అనిల్ రావిపూడి మళ్ళీ అగైన్ ప్రూవ్డ్ ఈ జానర్లో ఉన్న స్ట్రెంత్ని, ఈ జానర్కు ఉన్న ఆడియన్స్ని, ఈ జానర్ తీస్తే ఆడియన్స్ని ఎలా థియేటర్స్కి రప్పించవచ్చో సంక్రాంతికి వస్తున్నతో ప్రూవ్ చేశాడు. మాకు అంటే జంధ్యాల గారు తీసుకున్న కామెడీ ఏదైతే ఉందో ఈ తరం దర్శకుల్లో చాలా తక్కువ మందిలో అది ఉంది. మాకు అనిల్ రావిపూడి గారు కనిపిస్తారు యాజ్ ఏ ఒక జర్నలిస్ట్గా. లేదండి, జనరల్గా మీరు ఏ తరంలో తీసుకున్నా కూడా ఈ తరం అంటే మన కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు కొన్నాళ్ళు వాళ్ళు కంటిన్యూ చేశారు. కానీ ఇప్పుడున్న కాంటెంపరీలో మాకు అనిల్ రావిపూడి గారు. మీరు ప్రతి తరంలో కూడా తీసుకోండి, అప్పట్లో కూడా రేలంగి నరసింహరావు 100 సినిమాలు చేశారు గారు, ఇలాంటి వాళ్ళు కూడా మంచి సినిమాలు చేశారు. కానీ ఒక తరానికి ఒక ఐకాన్ ఉంటారండి. ఆ తరానికి జంధ్యాల గారు. తర్వాత నేను అబ్జర్వేషన్ చెప్పుకుంటూ వస్తాను, త్రివిక్రమ్ గారు. జంధ్యాల గారు అంటే మహాప్రాణం ఆయనకి. ఆయన జంధ్యాల గారు ప్రతి చాప్టర్ ఒక కామెడీ ట్రాక్ ఒక సినిమా చేయించాడు. అవును. తర్వాత నేను అబ్జర్వ్ చేసిన ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇవి. ఇప్పుడు తరంలో ఖచ్చితంగా ఇట్ ఈస్ అనిల్ రావిపూడి. నేను జనరల్గా ఏ డైరెక్టర్ని వెళ్ళి నేను మీతో యాక్ట్ అనుకోనే పరిస్థితుల్లోనే అడగను కూడా, ఎందుకంటే అదిగా రావాలని. కానీ ఒక అనిల్ రావిపూడిని నేను 2-3 సార్లు అడిగాను, ఏంటి మనం ఎప్పుడు కలిసి చేస్తున్నామని. టైం వచ్చినప్పుడు మీకు ఇచ్చినప్పుడు నేను మంచి సినిమా ఇవ్వాలని ఆ మాట నిలబెట్టుకుని నాకు సంక్రాంతికి ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఆయన సీటు మీద చెప్తున్నాడు, నేను పడి దొలుతున్నాను కింద. అంత అప్పుడే వీటీ గణేష్తో మీ కాంబినేషన్స్ నేను కొంచెం ఫీల్ అవుతాను, నేను కొంచెం స్పందిస్తాను. ఎంత ముచ్చటేసిందంటే మీ కాంబినేషన్ సీన్స్. అంటే మీరు చూడండి, సంక్రాంతికి వస్తున్నాంలో కథ ఏంటి, కథ కంటే కూడా కథనం. అంటే దాన్ని తీసుకెళ్ళిన ప్రతి క్యారెక్టర్ యూ టేక్ ఫ్రమ్ వెంకటేష్ క్యారెక్టర్ టు హీరోయిన్స్, మామగారు, ఆఫ్ కోర్స్ సీఎం క్యారెక్టర్, బుల్లిరాజు. నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి కరెక్ట్ టైటిల్, అది టైటిల్ వైభవ్. బట్ ఇది కూడా చాలా సినిమాల్లాగా శివారి ప్రేమలేఖలాగా ఇది వేసుకుంటూనే ఉంటానని నేను అనుకుంటున్నాను. దే విల్ కీప్ ఎంజాయింగ్. ఎందుకంటే లైబ్రరీ ఫిల్మ్ అవుతుంది. లైబ్రరీ ఫిల్మ్ అంటే నేను నిన్న ఫోన్ చేశాను అనిల్ రావిపూడికి, ఆయనకు ఫోన్ చేసి చెప్పాను, ఏం సినిమా తీసావయ్యా బాబు, అసలు ఐ వాజ్ రాకింగ్ ఇన్ ద చైర్. చాలా రోజుల తర్వాత క్రైమ్ కామెడీ మిక్స్ చేసి చేయడం అనేది చాలా కష్టం. సో అనిల్ రావిపూడికి ఆ కామెడీ టైమింగ్ ప్లస్ యాజ్ అ డైరెక్టర్ ఆయనకు ఉన్న గ్రిప్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ రియల్లీ వీ ఫౌండ్ అనదర్ గ్రేట్ డైరెక్టర్. జంధ్యాల గారి తర్వాత మీరు చెప్పిన లిస్టులో అనిల్ రావిపూడి. అదేవిధంగా సామజవరగమన గారు, సాయిరామ్ అబ్రాజు, యూ విల్ సీ ఇన్ ఫ్యూచర్ హిట్టింగ్ మెనీ గోల్స్ దీంట్లో. ఎందుకంటే ఆ క్యారెక్టర్లు మీరు మల్టీ స్టార్ సినిమా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శర్వాన్ నాతో తీస్తున్నాడు ఒకటి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ది, అంతే హిలరీస్గా వస్తుంది. సో వీఆర్ లుకింగ్ ఎట్ గుడ్ డైరెక్టర్స్ విత్ గుడ్ కామెడీ టైమింగ్ ఇన్ ఫ్యూచర్.